హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే బిర్యానీ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మనకి ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించింది అనుకోండి, అదంతా లాంగ్ ప్రాసెస్, ఇప్పుడు ఏం చేసుకుంటాము అని అనుకోకుండా ఈ పౌడర్ కనుక రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ చాలా ఈజీగా. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ షాహీ జీరా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 లవంగం మొగ్గలు అండ్ ఇంకా 2 అంగుళాల పొడవున్న దాల్చిన చెక్కలు 2 వేసుకోండి. తర్వాత ఒక 15 యాలకులు అండ్ ఇంకా 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ అనాస్ అండ్ ఇంకా 2 జాపత్రి వేసుకోండి. జాపత్రి పువ్వుల్ని ఇలా చీల్చి రెమ్మలు వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి దోరగా ఫ్రై అవ్వాలి, ఏమాత్రం రెస్ట్ అవ్వకండి, తిప్పుతూనే ఉండండి. తర్వాత ఇందులో 6 ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఒక 4 పెద్దవి బిర్యానీ ఆకులు తీసుకొని వాటిని ముక్కల్లాగా కట్ చేసి వేశాను. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండండి. జస్ట్ అలా రెస్ట్ అయ్యారంటే మాడిపోతాయి. తిప్పుతూనే ఉండండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టారంటే జీలకర్ర సోంపు అవి మాడిపోతాయి, ధనియాలేమో వేగవు. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి చక్కగా. ఇవి దోరగా ఫ్రై అయ్యాయి కదా, ఒక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసి దించేస్తామనగా ఒక పావు ముక్క జాజికాయ వేయండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా తిప్పండి మాడకుండా. కస్తూరి మేతి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. కస్తూరి మేతి ఎందుకంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. అవి కూడా వేసిన తర్వాత బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. అన్నీ దోరగా ఫ్రై అయ్యాయి చూడండి. ఈ దినుసులన్నీ కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి, ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ శుభ్రంగా ఆరిపోవాలండి, తడి అనేది ఉండకూడదు. ఎందుకంటే నీళ్ళు ఏమైనా ఉంటే కనుక ఈ పౌడర్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది త్వరగా. మిక్సీ జార్ చాలా ఆరిన తర్వాత ఇవన్నీ అందులో యాడ్ చేసుకొని మనం పట్టుకుంటే కనుక మినిమం ఒక 6 మంత్స్ అయినా సరే ఈ పౌడర్ పాడవకుండా ఉంటుంది. దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అండ్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ పసుపు ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికండి. చూడండి, మూత పెట్టేసి బ్లెండ్ చేస్తే ఇలా ఉంది మన పౌడరు. చాలా మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకోండి. తర్వాత వెంటనే మన ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోకండి. ఇట్లా ఒక ప్లేట్లో వేసుకొని ఒక 1/2 అవర్ పాటు చల్లారనివ్వండి. ఎందుకంటే మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, మిక్సీ వేడి ఉంటుంది కదా, అలాగే వేడిగా స్టోర్ చేసుకుంటే పాడైపోతుంది పౌడరు. సో అందుకని చెప్పి ఒక 1/2 అవర్ చల్లారిన తర్వాత మీరు
ఏ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా మనం బిర్యానీ పౌడర్ని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలన్నా లాంగ్ ప్రాసెస్ అనుకోకుండా త్వరగా రెడీ చేసుకొని తినేయచ్చు. అలాగే మనం చికెన్ కర్రీసు, మటన్ కర్రీసు, ఏవైనా నాన్ వెజ్ కర్రీసు చేస్తున్నప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు ఈ మసాలాని. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవాల్టి మన బిర్యానీ పౌడర్ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.